14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13 తెరాస కైవసం. అందున 2-3 చోట్ల మినహా అన్ని చోట్ల భారీ ఆధిక్యం. శాసనసభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పాలమూరు జిల్లాలో లోక్సభ ఎన్నికల పోరు ఎలా ఉండబోతోంది? బరిలో నిలిచేదెవరు? నిలిచి గెలిచేదెవరు? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల్లో ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. కేటీఆర్ సన్నాహక సమావేశాలతో ఎన్నికలకు తెరాస సర్వసన్నద్ధమవుతుంటే కాంగ్రెస్ గెలుపు గుర్రాల అన్వేషణలో పడింది. మోదీ మార్క్ పాలనపైనే ఆశలు పెట్టుకున్న భాజపా సన్నాహక సమావేశాలతో దూసుకుపోతోంది. దాదాపు అన్ని పార్టీల్లోనూ అభ్యర్థులెవరో తెలియని ఉత్కంఠ కొనసాగుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పార్లమెంటు ఎన్నికల వేడి రాజుకుంటోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా అధికార తెరాస 2 స్థానాల్లోనూ గులాబీ జెండా ఎగురవేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశం వనపర్తిలో నిర్వహించి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 17న మహబూబ్ నగర్ సన్నాహక సమావేశాలకు స్థానిక నేతలు సన్నద్ధమవుతున్నారు. అయితే నాగర్ కర్నూలు నుంచి తెరాస తరపున ఎవరు పోటీ చేస్తారన్న అంశం కేసీఆర్ చూస్తారని కేటీఆర్ తెలిపారు. అటు మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం సమావేశం బాధ్యతలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు పార్టీ అధిష్టానం కట్టబెట్టింది. మహబూబ్ నగర్ నుంచి తెరాస పార్లమెంటరీ పక్ష నేత ఎంపీ జితేందర్ రెడ్డి మరోసారి బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13 చోట్ల తెరాస విజయ బావుటా ఎగురవేసింది. ఈ నేపథ్యంలో 2 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవడం నల్లేరుపై నడకేనని తెరాస భావిస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో టీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీ కోటేసినట్టు అంటాడు. కిషన్ రెడ్డి గారేమో టీఆర్ఎస్ కోటేస్తే కాంగ్రెస్ కోటేసినట్టే అని కిషన్ రెడ్డి అంటాడు. నేను వాళ్ళిద్దరికి ఒకటే చెప్పదలుచుకున్న, ఈ ఎన్నిక మోడీకి రాహుల్ గాంధీకి మధ్య మాత్రమే జరుగుతున్నదని మీరు అనుకుంటే మీకంటే వెర్రి వాళ్ళు ఎవరు లేరనేది వాస్తవం. అది తెలంగాణ ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సమర్థించరు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నాడు. ఆ సబ్కా సాత్లో తెలంగాణ లేదు, తెలంగాణకు మాత్రం హాతే ఇచ్చిండు. బడితే ఉన్నోందే బర్రె అయిపోయింది పరిస్థితి. కేసీఆర్ గారికి 16 మందిని అప్పచెప్తే రేపు ఢిల్లీ మెడలు వంచే సత్తా మనకుంటదా లేదా మీరే ఆలోచించాలి. నీతి ఆయోగ్ 24,000 కోట్లు ఇవ్వమంటే 24 పైసలు ఇవ్వకుండా మొండి చేయి చూపెట్టిన మోడీ గారు కానీ రేపటి భారత ప్రధానమంత్రి ఎవరైనా మనం ఆడిచ్చినట్టు ఆడడా, మనం చెప్పినట్టు చేయడా, తెలంగాణకు నిధులు ఇయ్యడా, దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ తరపున ఎవరు బరిలో నిలుస్తారన్న అంశంపై ఆసక్తిని రేపుతోంది. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లాంటి ఉద్దండ నేతలే పోటీ చేసేందుకు ఆసక్తి చూపటం లేదు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ర రెడ్డి, షాద్నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, అనిరుద్ రెడ్డి తదితరులు టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. కానీ ఏఐసీసీ నిర్ణయం ఎలా ఉండబోతోందన్న అంశం ఆసక్తి రేపుతోంది. నాగర్ కర్నూలు ఎంపీ స్థానంపైన కాంగ్రెస్ ది ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. నాగర్ కర్నూలు నుంచి సిట్టింగ్ ఎంపీ నంది ఎల్లయ్య మరోసారి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే స్థానానికి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ సైతం పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. రిజర్వ్డ్ స్థానమైన నాగర్ కర్నూలు టికెట్ను స్థానికులకే ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హైదరాబాద్లోని గాంధీ భవన్ ముందు ధర్నాకు దిగారు. ఎవరికి ప్రజా మద్దతు ఉంటే వారికే టికెట్ కేటాయించాలని అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ సుపరిపాలన, సంక్షేమ పథకాలపైనే భాజపా ఆశలు పెట్టుకుంది. శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లోనైనా సత్తా చూపాలని కమలం పార్టీ భావిస్తోంది. ఇప్పటికే లోక్సభ నియోజకవర్గం, శాసనసభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు సైతం ఊపందుకున్నాయి. అభ్యర్థులెవరో తేలకపోయినప్పటికీ భాజపా పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా ఓట్లు కొల్లగొట్టాలని కమలదళం భావిస్తోంది. మహబూబ్ నగర్ నుంచి పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్, నాగర్ కర్నూలు జిల్లా దళిత మోర్చా జాతీయ కార్యదర్శి బంగారు శృతి పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. షెడ్యూల్ విడుదలైన తర్వాతే పార్టీ అభ్యర్థులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కొద్ది రోజుల్లో ఎన్నికల ప్రకటన విడుదల కానున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలో పార్లమెంటు ఎన్నికల ఉత్కంఠ మొదలైంది. అభ్యర్థులెవరో తేలితే తప్ప రాజకీయం రసకందాయంలో పడేలా లేదు. ఎన్నికల ప్రకటన తర్వాతే దాదాపు అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.